హాయ్, హలో, నమస్తే. అందరికీ నమస్కారం. నేను మీ మహేంద్ర. సో, ఇవాళ టర్కీలో డే 3 నాది. ఇప్పుడు నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా? కప్పడోకియాలో ఉన్నాను. సో, మార్నింగే ఇస్తాన్బుల్ నుంచి ఇక్కడికొచ్చేసాననమాట. ఎలా వచ్చాననేది మొత్తం డీటెయిల్స్ చెప్తా చూడండి. సో, నేనున్న హాస్టల్ అయితే ఇది. పేరొచ్చి గొరామి హాస్టల్స్ అనమాట. ఇక్కడ ఉందండి. గొరామి హాస్టల్స్ ఇది. లోపలైతే ఇలా ఉంది చూడండి. ఇది రిసెప్షను. ఇంకా పైకెళ్తే మన రూమ్స్ ఉంటాయి. बाहर की सामान है इधर। సో, నేనైతే ఇప్పుడు కైజేరి ఎయిర్‌పోర్ట్‌కి వచ్చాననమాట. లైక్ ఇస్తాన్బుల్ సాహిబా గోచెన్ నుంచి కైజేరి ఎయిర్‌పోర్ట్‌కి వచ్చాను. సో, ఇక్కడికి మీరు గొరెమి రావాలంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కైజేరి రావాలా, లేదా నెవేషిర్ రావాలనమాట. సో, మీకు ఏది చీప్ అనిపిస్తే అక్కడ రండి. అక్కడి నుంచి మీకు ఎయిర్‌పోర్ట్ షటిల్స్ ఉంటాయనమాట. ఈ 2 ప్లేసులు గొరెమికి ఎయిర్‌పోర్ట్ షటిల్స్ ఉంటాయి. సో, గొరెమి ఏందంటే హాట్ బలూన్ ఎయిర్ ఉంటుంది. హాట్ బలూన్ ఎయిర్ మీకు ఐడియా ఉంటుంది కదా! హాట్ బలూన్ ఎయిర్స్ లైక్ ఇది టర్కీలో ఫేమస్. మొత్తం ఒకేసారి బలూన్స్ అన్నీ లేస్తాయి పైకి, హాట్ బలూన్స్. సో, అది ఉంటుందన్నమాట ఇక్కడ ఈ ప్లేస్‌లో ఉంటుందది. సో, దానికోసమనే వచ్చాను మేము మెయిన్‌గా ఇక్కడికి. సో, దానికోసం రావాలంటే మీరు ఇస్తాన్బుల్ నుంచి ఈ రెండే ఎయిర్‌పోర్ట్‌లు ఉంటాయి దీనికి దగ్గరలో. ఒకటి నెవషేర్ ఉంటుంది, లేక కైజర్ ఉంటుంది. సో, నెవషేర్ దానికి నాకు ప్రైస్ ఎక్కువనమాట. సో, మేము అందుకే ఇంకొక అదర్ ఎయిర్‌పోర్ట్ చూస్ చేసుకున్నాము. ఆ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇక్కడ ఎయిర్‌పోర్ట్ షటిల్స్ ఉంటాయి. దాంతో వచ్చామన్నమాట. పర్ పర్సన్ €15 అయింది మాకు. €15 అయింది పర్ పర్సన్‌కి. సో, ఇద్దరు కలిపి €30 అయిందనమాట. అక్కడి నుంచి ఇక్కడికి లైక్ 1 అవర్, 1 అవర్ టు లైక్ 1 అవర్ 15 మినిట్స్ ఉంటుంది జర్నీ. సో, అంత అవుతుందనమాట. సో, ప్రైవేట్ ట్యాక్సీ అయితే లైక్ €50 అలా అడుగుతాడు. లైక్ 3 to 4 మెంబర్స్ అలా వచ్చేట్టుగా ప్రైవేట్ ట్యాక్సీ బెటరు. లేదా సోలోగా, సింగిల్‌గా గానీ లైక్ ఇద్దరుగా వచ్చేటోళ్ళకైతే మీరు ఇలా ఎయిర్‌పోర్ట్ షటిల్ తీసుకోవడం చాలా బెటర్ అనమాట. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ ఏం జరిగిందంటే, ఇక వెదర్ విండీగా ఉందని బలూన్స్ అన్ని క్యాన్సిల్ చేశారనమాట. ఇవాల్టి అయితే క్యాన్సిల్ చేసేశారు. రేపటిది చూడాలనమాట. సో, ఏంటంటే ఇవాళ క్యాన్సిల్ చేశారు కాబట్టి ఇవాల్టివన్నీ రేపటికి పోస్ట్‌పోన్ చేశారు. మాకైతే టికెట్స్ దొరకలేదు. ఉన్నా కానీ చాలా టూ ప్రైజీ ఉన్నాయి. అండ్ రేపు కూడా అది కన్ఫర్మ్‌గా ఉంటుందా లేదా అని తెలీదనమాట. ఏంది బలూన్స్ అది పైకి ఫ్లై అవుతాయా లేవా అనేది కన్ఫర్మ్‌గా ఇంకా చెప్పలేకపోతున్నారు ఆళ్ళు. సో, అన్‌ఫార్చునేట్‌లీ మేమైతే బలూన్‌కి వెళ్ళట్లేదనమాట. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే అది వన్ ఆఫ్ ద మెయిన్ బకెట్ లిస్ట్ నాది టాప్ ప్రయారిటీ ఉంటుండే అనమాట అది. సో, అదే మిస్ అవుతుంది. దానికోసమే ఇంత దూరం వచ్చాను. బట్ అదే మిస్ అవుతుంది. సో, చాలా డిసప్పాయింట్ అయినాను నేనైతే. బట్ ఇంకేం చేస్తాం? ఇంకేం చేయలేం కదా! సో, దాని ప్లేస్‌లో వేరే రైడ్స్ ఉన్నాయి. ఏటీవీ రైడ్స్ అనేది. దానికెళ్తున్నా ఇవాళ ఈవినింగు. రేపు మార్నింగ్ వచ్చి ఒకవేళ బలూన్స్ అవన్నీ ఫ్లై అయితే ఆ వ్యూ పాయింట్‌కెళ్ళి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది. లేదా సన్‌రైజ్ వ్యూ పాయింట్‌కెళ్ళి సన్‌రైజ్ చూపిస్తాను ఎలా ఉంటదనేది. ఇక్కడ స్పెషాలిటీ ఏందంటే, ఇక్కడ మొత్తం కేవ్స్ లాగా ఉంటుందండి. నేను మార్నింగ్ చూస్తున్నా మొత్తం కేవ్స్ లాగా ఉంటుంది. అందులోనే ఇల్లులు హోటల్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. మీకు డ్రోన్ ఫ్లై చేసి మీకు డీటెయిల్‌గా చూపిస్తా. మొత్తం ఈ ఏరియా ఎలా ఉందనేది మీకు డ్రోన్ ఫ్లై చేసి చూపిస్తా నేను. ఇప్పుడైతే ఏటీవీకెళ్తున్నాను, రైడ్స్‌కెళ్తున్నాను. ఆ ఏటీవీ రైడ్ అంటే ఏంటో అక్కడికెళ్ళాక చూపిస్తాను. అండ్ హాస్టల్ నుంచి ఎలా వెళ్ళాలి ఏంటనేది మీకు డీటెయిల్స్ అన్నీ అక్కడికెళ్ళాక చెప్తా నేను.
ఈ వ్యాన్ వచ్చింది పిక్ చేసుకొని మమ్మల్ని. సో ఆ రైట్ పాయింట్కి అయితే తీసుకొచ్చారు. హోటల్ నుంచి లైక్ నేను హాస్టల్ నుంచి వాళ్ళే పికప్ చేసుకొని వచ్చారు మేడం. నేను వాళ్ళ దగ్గరే బుక్ చేసుకున్నాను రైడ్. సో వాళ్ళదే పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది. జస్ట్ ఒక 15 నిమిషాల దూరం అండి, అంతే అండి. లైక్ ఒక మేబీ ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. నేను తీసుకుంది వచ్చి ప్యాకేజ్ వచ్చి లైక్ 2 అవర్స్కి ఇద్దరికి కలిపి 25 euros. హోటల్ తరఫున బుక్ చేసుకున్నాం కాబట్టి 25 euros పడింది, లేదా బయట అయితే 30 euros అంట. సో ఇద్దరు కూర్చోవచ్చు, 2 అవర్స్ రైడ్ ఉంటుంది ఇది. సో ఒకసారి చూపిస్తా చూడండి అది ఏంటి అనేది. సో ఈ బైక్ డెసర్ట్ బైక్స్ లాగా ఉంటాయి కదా, ఈ బైకే అండి రైడ్ అనేది, ATV రైడ్స్ అనేది ఇక్కడ ఉన్నాయి చూడండి. సో అదే రైడ్స్ 2 అవర్స్ 25 euros. అండ్ లొకేషన్ చూడండి ఇలా ఉంది. సో మనకు పోను పోను ఇంకా తెలుస్తుంది, డీటెయిల్గా తెలుస్తుంది మనకు. ఇంకా ఎంత దూరం తీసుకుపోతానో తెలియదు, పోను పోను తెలుస్తుంది అది. అదే కాకుండా హార్స్ రైడ్లో ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఇక్కడ. సో రాగానే హెల్మెట్ ఇచ్చారు, లోపల క్యాప్ కూడా ఇచ్చారు హెయిర్కి పడవకుండా, అండ్ హెల్మెట్ ఇచ్చారన్నమాట వాళ్ళే. ఇంకా బైక్స్ స్టార్ట్ చేశారు, ఎక్కి వెళ్ళాల్సింది అంతే. నేను మా ఫ్రెండ్ ఉన్నాము, ఇద్దరం ఉన్నాము. సో ఒకరు గంట సేపు డ్రైవ్ చేసుకోవచ్చు. సో పోతూ పోతూ చూపిస్తాం, మాట్లాడదాం మనం. సో రైడ్ అయితే స్టార్ట్ అయింది మాది. డైరెక్షన్స్ వాడు చెప్తున్నాడు అనమాట, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చెప్తున్నాడు, వాడే చెప్తున్నాడు. సో దాన్ని బట్టి వెళ్తున్నాం మేము. ఇంకా నాకు తెలిసి ఇక్కడ గుహల్లాగా ఉన్నాయి చూసారా, అటు సైడ్ తీసుకెళ్తాడేమో. చూడండి గుహలు చూడండి ఇక్కడ. ఫైనల్ గా ఒక సన్సెట్ పాయింట్ కి అయితే వచ్చాము. ఇక్కడ బ్రేక్ ఇచ్చారనమాట. ఈ సన్సెట్ వ్యూ పాయింట్ ఇది. సో ఇక్కడ నుంచి సన్సెట్ చూస్తే మస్తు ఉంది. మీకు కూడా టైం ల్యాబ్స్ పెట్టినాను, సన్సెట్ టైం ల్యాబ్స్, అది మిస్ కాకుండా చూడండి. వ్యూస్ అయితే ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, మీరు చూసి ఎంజాయ్ చేయండి. సో ఏటీవీ రైడ్ గురించి మీకు చెప్పలే కదా. సో నాకైతే అంత నచ్చలేదు అనమాట, ఎందుకంటే చాలా చాలా ఫుల్ డస్ట్ ఉండేది అనమాట. నేను నార్మల్ ఆఫ్ రోడింగ్ అనుకున్నా కానీ అది ఫుల్ డస్ట్ ఉండేది, అది వైట్ శాండ్ లాగా ఉంటుంది. మొత్తం డస్ట్ వచ్చింది, మొత్తం డస్టే ఉండే, బాడీ మొత్తం డస్ట్ అని అనిపించింది. ఎవరికైనా డస్ట్ అలర్జీ ఉంటే మీరు ప్రీ ప్లాన్డ్గా వెళ్ళండి. ఇట్స్ కంప్లీట్లీ వర్త్ కాదని కాదు, ఆ సన్ రైజ్ పాయింట్స్ అని ఉన్నాయి కదా, అది చాలా బాగా నచ్చింది నాకు. అది ఒక్కటి బాగా నచ్చింది సన్ రైజ్ పాయింట్ అనేది. అండ్ ఇంకా ఎవరికైతే డస్ట్ అలర్జీస్ ఇలాంటివి అయితే ఉన్నాయో వాళ్ళు ముందుగా ప్రీ ప్లాన్డ్గా దానికి తగ్గట్టు వెళ్ళండి మీరు, అప్పుడు మీరు కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. ప్రైస్ వచ్చి నేను 25 euros పే చేశాను ఇద్దరికి కలిపి. సో ఇట్స్ ప్రైస్ ఈజ్ వర్తే అనమాట, ప్రైస్ వచ్చి వర్తే. ఓన్లీ ఆ డస్ట్ గురించి నాకు అంత అనిపించలేదు. సో అది మీరు బేర్ చేస్తామనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ ఇంకా కప్పడోకి హాట్ బెలూన్ అయితే అదైతే వెళ్ళట్లేదండి రేపు, అదైతే కుదరట్లేదు. సో ఐఎమ్ సారీ ఫర్ దట్, నేను చాలా డిసప్పాయింట్ అయినా. ఇంకా మీకు చూపెట్టలేను. ఆ వ్యూస్ కావాలంటే చూపిస్తాను, ఒకవేళ ఫ్లై అయితే బెలూన్స్ డ్యూ టు ద వెదర్ కండిషన్ బట్టి అది. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ నైట్ లైఫ్ ఎలా ఉంది, నైట్లో ఎలా ఉంది, వ్యూస్ ఎలా ఉన్నాయో చూడండి, మీరు అవి చూసి ఎంజాయ్ చేయండి.
కానీ ఏ మాటకి ఆ మాట అండి, ఈ సిటీ అయితే చాలా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. లైక్ నిన్నంతా ఇస్తాన్బుల్లో ఉన్నా కదా, సడన్గా ట్రాన్సిషన్ ఇక్కడికి వచ్చేసరికి చాలా ప్రశాంతంగా ఉంది సిటీ. లైక్ ఒక సబబ్ చిన్న టౌన్ లాగా ఉంది ఇది. మంచి పొద్దునంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది, నైట్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది అండ్ అలాగే హ్యాపెనింగ్ ఉంది. సో కంప్లీట్గా ఎలా డెజర్టెడ్ లాగా కాకుండా, అలాగే కంప్లీట్ ఫుల్ ఓవర్ హ్యాపెనింగ్లా లేకుండా చాలా కరెక్ట్గా ఉంది. ఎలాగంటే మనకి ఉంటే ఇలాంటి సిటీలో ఉండాలిరా అన్నట్టు అనిపిస్తుంది కదా, ఆ ఫీల్ అయితే ఉంది ఈ సిటీని చూస్తుంటే. హే గాయస్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు ఎక్కడున్నా అంటే నేను బలూన్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాను. ఎందుకంటే బలూన్కి అయితే నేను వెళ్ళట్లేదని చెప్పాను కదా, డ్యూ టు ద లైక్ క్లైమేట్ చేంజ్ వల్ల ప్రైస్ చాలా హైక్ చేశారు. ఇది నిన్నంతా క్యాన్సిల్ అయిపోయినవి, వాళ్ళు వచ్చాయన్నమాట. ఎప్పుడైతే ఏంటంటే ఒక రోజు క్యాన్సిల్ అయింది అనుకో, ఆ నెక్స్ట్ డేకి ప్రైసెస్ చాలా హెవీగా ఉంటుంది. అండ్ రేపటికి ఎల్లుండికి రీజనబుల్గా ఉన్నాయి, లైక్ €100 అలా ఉన్నాయి. ఇవాళకి అయితే €200, 150, మినిమం 150, 200 అలా ఉన్నాయన్నమాట. సో మా బడ్జెట్ ట్రిప్పే అంత అవ్వట్లేదు, ఇది ఒకదానికి ఎక్కువైపోతుందని చెప్పి మేము నెక్స్ట్ టైం ఎప్పుడైనా వద్దాంలే అని చెప్పి క్యాన్సిల్ చేసుకున్నాం ప్లాన్ని. సో బట్ బలూన్స్ ఫ్లై అవుతున్నాయి కదా, ఆ వ్యూ పాయింట్కి వచ్చి ఆ వ్యూ నన్ను ఎంజాయ్ చేద్దామని చెప్పి వచ్చామన్నమాట. టైం ఇప్పుడు 6 అవుతుంది. చూడండి మొత్తం చీకటిగా ఉంది, 6 అవుతున్నా కానీ మొత్తం చీకటి ఉంది. మేమైతే బైక్ రెంటల్కి తీసుకొని ఇంకా బైక్లో వచ్చాము. వెయిట్ చేస్తున్నాం, బలూన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ వ్యూ పాయింట్కి వచ్చి వెయిట్ చేస్తున్నాం. బలూన్స్ ఫ్లై అయితే కొంచెం బాగుంటుంది చూడడానికి అని చెప్పి ఉన్నాం. సన్ రైజ్ అయితే బ్యాక్ సైడ్ ఇటుపక్క సన్ రైజ్ అవుతుంది, బట్ స్టిల్ సన్ రైజ్ కూడా ఇంకా ఏమైతే లేదు. సో వెయిటింగ్ అనమాట. సో బెలూన్స్ ఫ్లై అవ్వగానే మీకు వీడియోస్ వస్తుంటాయి, వీడియోకి షూట్ చేస్తాను. సో మీరు ఏం చేయాలో తెలుసుగా, వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, చూస్తురుగా ఇప్పుడే బలూన్స్ అయితే రెడీ అవుతున్నాయి పైకి లేవడానికి. ఇక్కడ కొన్ని ఉన్నాయి అండ్ ఇటుపక్క కొన్ని ఉన్నాయి అండ్ ఆ తర్వాత ఇటుపక్క కొన్ని ఉన్నాయి. చూస్తున్నారా, ఫస్ట్ బెలూన్ అయితే లేస్తుంది పైన, అక్కడ ఒకటి లేస్తుంది, అక్కడే ఒకసారి 3 లేసాయి, ఇటుపక్క 2 లేస్తున్నాయి చూడండి. ఆల్రెడీ ఇక్కడ ఒకటి లేసింది, ఇటుపక్క ఒకటి. చూసారా, అన్ని లేసేసాయి బెలూన్స్, ఇప్పుడు మ్యాక్సిమం లేస్తున్నాయి అన్ని. చూడ్డానికి వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీ ఉందండి. అసలు 2 కళ్ళు సరిపోతలేదు చూడ్డానికి, అంత బాగుంది వ్యూ. చూస్తురుగా, నా వెనకాల మొత్తం బలూన్సే ఉన్నాయి. సో ఇప్పుడు నేనున్న పాయింట్ మీకు లొకేషన్లో పింగ్ చేస్తాను. ద బెస్ట్ వ్యూ అనమాట. ఇక్కడ వస్తే బలూన్స్ రైజ్ అవుతున్నప్పటి నుంచి మీరు చూడొచ్చు అనమాట. లొకేషన్ అయితే పక్కా పింగ్ చేస్తాయి ఇది. సో మీరు ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూడండి. మొత్తం బలూన్స్ వాళ్ళు ఓపెన్ చేసినప్పటి నుంచి పైకి రైజ్ అయ్యే వరకు మీకు అన్నీ కనిపిస్తుంది. అండ్ టైమింగ్ వచ్చి టైం 6:40 అలా అవుతుంది అనమాట. మీరు 6కి బయలుదేరి 6:20 కంతా ఇక్కడికి వచ్చేయండి, ఈ పాయింట్కి వచ్చేయండి. ఈ మెయిన్ సిటీ నుంచి జస్ట్ ఒక 5 to 10 minutes బైక్ డ్రైవ్ ఉంటుందండి. కార్ అయితే ఇంకా తొందరగా వస్తారు, బైక్లో అయితే 5 to 10 minutes ఉంటుంది అంతే. సో మీరు 6 కల్లా రెడీ అయిపోతే సరిపోతుంది. 6కి రెడీ అయిపోయి ఇక్కడ 6:30 కంతా ఇక్కడికి వచ్చేయండి, 6:20 కంతా వచ్చేయండి. అప్పుడు ఫస్ట్ బలూన్ రైజ్ చూడొచ్చు మీరు. మాకు టైం తెలియక మేము ఏ యూట్యూబర్ ఎక్కడ టైం సరిగ్గా చెప్పలేదు కాబట్టి మేము 5:30 కంతా వచ్చేసాము, ఏది మిస్ కాకూడదని చెప్పి. సో మీరు అలా అవ్వకండి. సో ఎర్లీగా ఏం అవసరం లేదు, మరీ చీకట్లో అవసరం లేదు. 6కి స్టార్ట్ అయ్యి 6:20 కంతా ఇక్కడికి వస్తే సరిపోతుంది. ఫస్ట్ బలూన్ 6:30 పైన రైజ్ అవుతుందండి. సో
మీ ఇష్టం ఇంకా ఎప్పుడు వస్తారనేది. ఇప్పుడైతే మీరు విజువల్స్ ఎంజాయ్ చేయండి. చూడండి ఎంత అందంగా ఉందో చూడండి చూస్తుంటే. చూడండి లైక్ దీనికి ప్యాకేజెస్, టూర్ ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. లైక్ ఈ వ్యూ పాయింట్ చూపిస్తామని చెప్పి డబ్బులు తీసుకుంటారు. మీరు ఏం అవసరం లేదు. మీరు లైక్ అబ్బాయిలు ఒక 1 or 2 ఒక కపుల్స్గా వచ్చినా కానీ మీరు బైక్ రెంటల్ తీసుకోవచ్చు. సో బైక్స్ అయితే రెంటల్ దొరుకుతాయి మీకు. లైక్ 1 hourకి €5 అలా ఉంటుంది, €5 to €6 ఉంటుంది. సో బైక్ తీసుకొని వచ్చేయచ్చు మీరు. సో 1 hourకి €5 to €6 ఉంటుంది అంతే. సో మీరు డబ్బులు ఎక్కువ పడాల్సిన పని లేదు. బైక్ రెంటల్ తీసుకొని వచ్చేస్తే సరిపోతుంది. మేము తీసుకున్నాం చూడండి, లైక్ యాక్టివ్ అనే ఉంది, లైక్ స్కూటీ లాగా. సో ఇండియన్ లైసెన్స్ వర్క్ అవుతుంది అనమాట బైక్కి. సో మీరు ఇండియన్ లైసెన్స్ సబ్మిట్ చేసుకొని లైక్ ప్రూఫ్ కోసం చూపించి మీరు బైక్స్ తీసుకొని వచ్చేస్తే సరిపోతుంది. జస్ట్ బైక్లో 5 to 10 minutes అంతే అండి. సో మీరు ఇలా టూర్ కోసం వాళ్ళు అడుగుతారు ప్యాకేజ్ మేము తీసుకెళ్తామని చెప్పి, మీకు వేస్ట్, అది ఊరికే డబ్బులు వేస్ట్ అవుతుంది. సో జస్ట్ 10 రోజులు పెట్టి బైక్ తీసుకొని వచ్చేసి ఒక 2 గంటల సేపు మంచిగా ఎంజాయ్ చేసి మొత్తం గొర్రెమి మొత్తం తిరిగేసి వెళ్ళిపోవచ్చు మీరు ఆ 2 hours. సో అది నా సైడ్ నుంచి వచ్చిన సజెషన్ అది. అండ్ టైం కూడా 6:30 స్టార్ట్ అవుతుంది, అది ఇంకో సజెషన్. సో మిస్ అవ్వకండి. మీరైతే వ్యూస్ ఎంజాయ్ చేస్తుండండి. ఇంత వ్యూస్ చూపిస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోవాలిగా, మరి చేసేసుకోండి వెంటనే. సో మెల్లగా కిందకి దింపుతున్నారు అనమాట. అప్పుడేంటి దింపేస్తున్నారు అనుకుంటారా? లేదు, కింద లోయ ఉంది కదా, ఆ లోయ వ్యూ కోసం దింపుతున్నారు అనమాట మెల్లగా. ఇక్కడ కింద మీకు అనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉందన్నమాట. సో పైకి లేపి మళ్ళీ కిందకి తీసుకొస్తున్నాడు బలూన్స్ ని. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong.